10 on 10. Very good movie. Sorry? Sorry? War 2. Very nice. Very nice. Superb. Very good. Hindi. Hrithik Roshan best. Always dance too good. Very good. Okay. How is NTR? NTR, my good friend. Very good friend. Very good. Okay. Very All good. about movie? Very nice movie. Very fantastic. Very suspicious. And This movie very was good. engaging. This movie was Very engaging. Very engaging movie. Yeah. Okay. How is the dance? How is NTR dance? Best. Triple R में we saw that and same continues in War 2. Rating बोलो. 10 on 10. 10 on 10. Yeah. How much rating? 10 on 10. What is the favorite scene for you? The dance. The song. How is fight between the NTR and how is the fight between? Pan India level. Yeah, come on. Come here. The fight between NTR and Hrithik Roshan was the best part of the whole movie as per my. When they clubbed and the suspense was done that they are brothers, that was the best. Okay, how is the conclusion? It's a super movie. You should watch rating the to watch. movie. You should watch There it. is a sequence for this. You might. You should see the movie and know. What is the favorite sequence or scene? I just told when they became brothers and the suspense was done, and when they joined together, that was the best. In the Pan India level, how it is going to Very connect good. the The movie is collections? very good. It's awesome. You can see it and enjoy it. Is It's it only a past the one-time Pushpa movie. or not? After that, you'll know. But Is it there's a past lot of Might be. and the acting. Because Hrithik Roshan and NTR Is collaboration. there any mannerism for Hrithik Roshan and ఎన్టీఆర్ ఇంకా బాగా వేస్తాడు ఖైరాత్ అని ఉంటుంది బ్రో సూపర్ ఇంకేమైనా అడగండి బ్రో గాల్లోనే ఉంటాయి బ్రో అన్నీ నేల మీద ఉండవు అన్నీ గాల్లో ఉంటాయి అసలు ఎన్టీఆర్ అయితే వేలాడతాడు అట్లా బ్రో ఎన్టీఆర్ ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ చెప్పేస్తే మళ్ళీ ఎన్టీఆర్ ట్విస్ట్ రివీల్ చేద్దని చెప్పాడు కదా బ్రో సో వద్దు బ్రో ట్విస్ట్కి అయితే ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్ బట్టలు ఇవి ఇంకా టీడీపీ అని అరుస్తారు బ్రో ఇంకా వార్ ఇది పెద్ద యూనివర్స్ బ్రో అందరూ మైకులు పెట్టేసి ఫస్ట్ పోయి థియేటర్లో కూర్చోండి ఫస్ట్. పాపం అరిచి గొంతుపోయింది బ్రో హిట్ కూలీ ఎలా ఉందంట బ్రో బాగుందా అది బాగాలేదంటలే బ్రో లైట్ థ్యాంక్ యూ మీరు ఏమేమి ఛానల్స్ వస్తారు బ్రో జస్ట్ ఇదే సేమ్ డైలాగ్ కాంబినేషన్ వస్తుందంటే మళ్ళీ వార్ 3 అప్పుడే అందులో ఎన్టీఆర్ కూడా ఉంటాడు. నాకైతే చాలా నచ్చింది మూవీ ఎన్టీఆర్ కోసం. ఇది ఒక సీన్ ఉంటుంది క్లైమాక్స్లో, ఆ సీన్కి అయితే నా గుండె ఆగిపోయింది. అరవాలనుకుంటున్నా అరవలేకపోయాను. ఏదో ఇట్లా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను నేను. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఎంటర్ ట్రోలా వై ట్రోల్ అనే పదమే వాడకూడదు ఎవరు. ఎంటర్ వల్లే వార్ 2 ఉన్నది ఇప్పుడు. యాక్చువల్లీ వార్ అందరు రితిక్ రోషన్ అనుకుంటారు కదా, కాదు. ఎంటర్ నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, డాన్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. అండ్ ఎంటర్ హాలీవుడ్ లెవెల్లో యాక్షన్ చేస్తుంటే వామ్మో మళ్ళీ చూడాలని ఉంటుంది. నేనైతే ఈ మూవీకి మళ్ళీ వెళ్తాను. గాయస్ మీరందరూ కూడా చూడండి. వార్ 3 వార్ 4 ఇక వస్తూనే ఉంటాయి అనుకోండి. అలా రివీల్ అయితే చేయలేదు వార్ 3 అని, బట్ అప్కమింగ్ పార్ట్స్ అయితే వస్తున్నాయి. 1000 కోట్లు కాదు, మనం బడ్జెట్ గురించి ఆలోచించదు. ఒకటే మోటో ఉండాలి. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ రితిక్ రోషన్ గ్రీక్ గాడ్, ఇద్దరు ఒక స్క్రీన్ పైన ఉండాలంటే వేరే ఏది ఆలోచించుకోవద్దు. ఇది హిట్టా ఫ్లాపా, మంచిగా ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ. వాళ్ళిద్దరి కోసం వెళ్ళాలి. క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఇద్దరిది ఉన్నది, కానీ ఫస్ట్ హాఫ్లో అయితే మొత్తం ఎన్టీఆర్కే చూపిస్తారు. చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇద్దరు ఉంటారు, కానీ మెయిన్ ట్విస్ట్ సీన్, ఆ క్లైమాక్స్ సీన్ ఏదనేది వ్యూవర్స్ ఆడియన్స్ అందరూ చూడాలి. చాలా బాగుంటుంది. నిజంగా చెప్తున్నా, అసలు ఎవ్వరు మొత్తం సైలెంట్ అయిపోయింది ఒక సీన్కి అయితే. అండ్ మనకు నవ్వించే మళ్ళీ అరే ఇలా ఉండకూడదు, ఇలా కావాలనేసి అనుకుంటాం కదా, ఆ సీన్ కూడా పెట్టారు. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది.